Shivaya. Om Namah Shivaya. Shivaya Namah. Om Namah Shivaya. మీరు ఈ వీడియోలో మీరు అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు అనే విషయం గురించి తెలుసుకోబోతున్నారు. దయచేసి మా దివ్య భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణానికి ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ మరియు భక్తి సంబంధ కారణాలు ఎంతో గొప్పవి. తమిళనాడు రాష్ట్రంలోని తిరువన్నమలైలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి ఆలయం శైవ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. ఇక్కడి పర్వతమే పరమశివుని స్వరూపమని అరుణాచల మహత్యంలో వర్ణించబడింది. ఈ పర్వతం చుట్టూ తిరిగే గిరి ప్రదక్షిణ అనేది సాధారణంగా ఒక భక్తి మాత్రమే కాకుండా ఒక మహత్తరమైన యోగ సాధనగా వర్ణించబడుతుంది. అరుణాచల పర్వతం అనేది శివుని జ్యోతిర్లింగ స్వరూపం అని పురాణాలు చెబుతున్నాయి. ఒకానొక సందర్భంలో బ్రహ్మ విష్ణువులకు తమ శక్తి తెలుసుకోవాలని శివుడు అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. దానికి ఆది అంతం లేకపోవడం వల్ల శివుని ఆరాధన అత్యున్నతమని నిర్ణయించబడింది. ఆ అగ్నిస్తంభమే నేటి అరుణాచల పర్వతంగా భావిస్తారు. కాబట్టి ఈ పర్వతం చుట్టూ తిరగడం అంటే స్వయంగా పరమశివుడిని చుట్టి ప్రదక్షిణ చేసినంత పుణ్యం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం. గిరి ప్రదక్షిణ ప్రాముఖ్యం ఏంటంటే పాప విమోచనం. గిరి ప్రదక్షిణ చేస్తే మనసులోని కలుషిత భావాలు అన్నీ తొలగిపోతాయి. గిరి ప్రదక్షిణ సుమారు 14 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గం. మనం గిరి ప్రదక్షిణ చేస్తే శరీరానికి వ్యాయామం కూడా అవుతుంది. దీనివల్ల ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఓం నమః శివాయ వంటి మంత్రాలను జపించడం వల్ల మనసు కేంద్రీకృతమై ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. అరుణాచలం అనేది అనేక మహాయోగులు, సిద్ధులు తపస్సు చేసిన స్థలం. అక్కడి అరుణాచల పర్వతాన్ని చుట్టి తిరిగితే వారి కరుణ భక్తులకు లభిస్తుందని నమ్మకం. శివుని పట్ల సంపూర్ణ సమర్పణతో గిరి ప్రదక్షిణ చేస్తే అది భక్తి యొక్క పరమమైన రూపంగా పరిగణించబడుతుంది. గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజున ప్రదక్షిణ చేయడం అత్యంత శ్రేష్టం. ముఖ్యంగా కార్తీక దీపం పండుగలో లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. అలాగే ప్రతిదినం ఉదయం లేదా సాయంత్రం సమయంలో కూడా భక్తులు తిరుగుతూ ఉంటారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది కేవలం ఒక ఆచారం కాదు. అది భక్తి, శ్రద్ధ, ఆరోగ్యం, ఆధ్యాత్మికత అన్నిటినీ కలిపిన ఒక గొప్ప సాధన. స్వయంగా శివుడు పర్వత రూపంలో ఉన్నందున ఆయన చుట్టూ తిరిగినంత పుణ్యం భక్తులకు లభిస్తుంది. అందుకే ఈ గిరి ప్రదక్షిణను లక్షలాది మంది భక్తులు జీవితంలో కనీసం ఒక్కసారైనా తప్పనిసరిగా చేయాలని ఆశపడతారు. గిరి ప్రదక్షిణకు ముందుగా స్నానం చేసి అరుణాచలేశ్వర ఆలయంలో స్వామిని దర్శించుకోవాలి. అనంతరం భక్తిభావంతో ప్రదక్షిణ మొదలు పెట్టాలి. సాధ్యమైనంత వరకు పాదయాత్రగా బూట్లు లేకుండా తిరగడం, చెప్పులు లేకుండా తిరగడం శ్రేష్టం. చెప్పులు లేకుండా, బూట్లు లేకుండా తిరగాలి, పాదయాత్ర చేయాలి.
మనం ఆలయం ముందు భాగం నుంచి భక్తి భావంతో నమస్కారం చేసి మీరు ముందుగా అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకొని ప్రదక్షిణ మొదలు పెట్టాలి. మీరు తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చి మీ గిరి ప్రదక్షిణను పూర్తి చేయాలి.